సరే, ఈ ఛానల్ నిలిపివేత ఏపీ కేబుల్ ఆపరేటర్ల సంక్షోభం ఇది పెద్ద సమస్యగా ఉందండి నిజంగా. ఇప్పుడు ప్రభుత్వం ఆఫ్కోర్స్ కేసీఆర్ కొన్ని ఆపేశారు, లేకపోతే చంద్రబాబు ఉన్నప్పుడు ఒకటి రెండు ఆపేశారు. కానీ ఇప్పుడు ఏకంగా 4 ఛానల్స్ రావట్లేదు ఆంధ్రప్రదేశ్లో. 4 ఛానల్స్ పేర్లు అవసరం లేదు కానీ అందరికీ తెలుసు. 4 ఛానల్స్ రాకపోవడం అంటే కేబుల్ ఆపరేటర్లు దాని మీదే ఉంటారు. వాళ్ళు ఎంఎస్ఓ వేరు, అవును, లేకపోతే డిటిహెచ్ డైరెక్ట్ హోమ్ ఆ పైన కనెక్షన్స్ పెట్టుకున్న వాళ్ళు వేరు. మామూలు ఆమ్ ఆద్మీ ఇది చూస్తుంటారు కదా, వాళ్ళు 4 ఛానల్స్ రాకపోతే ఇది ఒక విధంగా కేబుల్ని నమ్ముకొని ప్రతి కేబుల్కు ఒక 50 ఇళ్ళకు ఒకడు, వాడి చుట్టూ 3 ఇలా. అంటే మనం ఇదివరకు కదా గ్రామ సచివాలయాలు, ఇదివరకు కదా వాలంటీర్లు, ఇదివరకు కదా అని ఉపాధి ఉద్యోగాల తర్వాత గ్రామాన్ని ఇప్పుడు ప్రతి ఆవాసాన్ని సముదాయాన్ని ఆవరించుకొని ఒక చిన్న బ్యాచ్ బతుకుతుంటుంది ప్రతి ఊర్లో కదా. ఇప్పుడు ఎప్పుడైతే ఇన్ని ఛానల్స్ రాకుండా పోతున్నాయో అందులో కూడా వాళ్ళు చూడడం అలవాటైనవి ఒక సంక్షోభానికి దారితీస్తుంది. వాళ్ళు ఏమన్నారు, ముఖ్యంగా కేబుల్ కుర్రాళ్ళు వీళ్ళందరూ కేబుల్ బానేసి వాళ్ళు ఇంకా డిటిహెచ్కి వెళ్ళిపోతాము, ఎందుకు మీరు 4 రావట్లేదు. పైగా ఇప్పుడు అక్కడికి వచ్చి వెళ్తే ఓటీటీలు ఏమి వచ్చి చాలా సినిమాలు, చాలా ఆప్షన్స్ వాళ్ళు ఆఫర్ చేస్తున్నారు. వీటిని నమ్ముకొని రోజు వీళ్ళ దగ్గరికి వచ్చి డబ్బులు అడగడానికి వెళ్ళినప్పుడంతా అది రాలేదు ఇది రాలేదని కంప్లైంట్. సో దీంతో గ్రామాల్లో అతికీలక జీవనాడిలాగా తయారైంది ఓవర్ ఏ పీరియడ్. దాదాపు 30 లక్షల కనెక్షన్, మొన్న ఎవరో చెప్తున్నారు 30 లక్షల కనెక్షన్ సార్. ఇప్పుడు ఒక్కసారిగా ఇలా అయ్యేసరికి మేము చాలా సమస్యల్లో పడ్డాము. గతంలో 1-2 ఆపినప్పుడు వాళ్ళకున్న కనెక్టివిటీ దాన్ని బట్టి అదొక విధంగా నడిచింది. కానీ మీడియా చాలా స్నేహపూర్వకంగా మీడియా ఫ్రెండ్లీ అని చంద్రబాబు నాయుడుకు పేరు కదా, మీడియా మైండ్ సెట్ మార్చుకోవాలని కూడా చెప్పేవాళ్ళు. కానీ మీడియాకు రాజకీయ పార్టీలుగా వాళ్ళ మధ్య పెరిగిన వైరుధ్యం అది ఉరిమురిమి అది ఎక్కడో పడింది అన్నట్టుగా వీళ్ళ మీద పడి గ్రామీణ ప్రాంతాల్లో ఇది ఒక సమస్యకు దారితీస్తుంది. మూడోది దాన్ని ఏమంటారు, డిటిహెచ్ పైన పెట్టుకునే డిష్ యాంటీనాలకు వెళ్ళిపోవటం అనే ఒక అది ఏమవుతుందంటే అల్టిమేట్గా చిన్న సంస్థ ఇంకా లోకల్ ఇంకా చాలా నెట్వర్క్స్ ఉంటాయి, వాళ్ళందరూ కూడా సమస్యల్లో పడిపోతున్న ఒక పరిస్థితి. ప్రభుత్వాలేమో ఫైబర్ నెట్ అని కేబుల్ అని రకరకాలుగా చేస్తాం అంటున్నప్పటికీ కూడా మీరు ఎప్పుడైతే ఇవి టార్గెట్స్గా మారుతున్నాయో కాబట్టి విమర్శలు జవాబులు చెప్పండి, అది పెద్ద సమస్య కాదు. కానీ దానికోసం ఇది చేసేసరికి ఇటు ఆడియన్స్ కూడా డిఫరెంట్ వ్యూ పాయింట్స్ మిస్ అవుతున్నారు. ప్లస్ ముఖ్యంగా ఇళ్లల్లో ఒక అసంతృప్తి పెరిగిపోయి మనం డిష్ వైపు ఒక విధంగా ఇది క్రాష్ అయ్యేది డిష్ ఫ్లాష్ అవుతున్న ఒక పరిస్థితి అయితే వస్తుంది. దీని గురించి ప్రభుత్వ పెద్దలు ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు మొన్న ఉదాహరణకు కొమ్మినేని శ్రీనివాసరావు ఆ డిబేట్, అప్పుడు కృష్ణరాజు అరెస్టు, ఈయన బెయిల్ మీద వచ్చారు, ఆయన ఇంకా ఉన్నారు, ఆ కేసు నడుస్తుంది. ఇప్పుడు తరచు స్టోరీ మనకి ఏం నడుస్తుంది అంటే కృష్ణరాజు దాదాపు అప్రూవర్గా మారిపోతున్నారు, వాళ్ళు నాకు గుర్తింపు ఇచ్చారు కాబట్టి నేను అక్కడ మాట్లాడేదని చాలా విషయాలు చెప్తాను అని ఆయన ఏదో చెప్పాడు అని స్టోరీ, ఇవన్నీ లీకేజీలు, నిజం కాదు. సో దీంతో పెద్ద కుట్ర బహిర్గతం అవుతుందండి. ఏం కుట్ర బహిర్గతం అవుతుంది? ఇప్పుడు వర్మ చెప్తేనే నేను అలా మాట్లాడానని నేను చెప్పాను అనుకోండి, అది ఏమంది కోర్టులో అదేం పెద్ద కుట్ర, రాజకీయంగా దాడి చేయడానికి విమర్శించడానికి అక్కడికి వచ్చినట్టుగా దాంతో పరిస్థితి ఏం మారిపోదు. సో ఈ మీడియా అబ్సెషన్ లేకపోతే ఛానల్స్లోనో పత్రికల్లోనో అనుకూలంగానో వ్యతిరేకంగానో రాశారన్న దాన్ని బట్టి చేయడంతో ఒక పెద్ద నెట్వర్క్ అనేది మటుకు డిస్టర్బ్ అవుతున్న పరిస్థితి మటుకు ఏర్పడుతుంది. ఇలాగ పెరిగితే ఉత్తర ఇది ఇంకోవైపున యూట్యూబ్లు, ఎట్లాగో యూట్యూబ్లు ఫోన్లలోనే చూసుకుంటాం, ఇదంతా వాళ్ళు చెప్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో సినిమాలు ఓటీటీలో వచ్చి సినిమాలు దెబ్బతిన్నట్టే ఇది ఒక కేబుల్ నెట్వర్క్ దాని మీద ఆధారపడిన వాళ్ళు ఒకచోట కాదు, పెద్ద సమస్యగా మారింది. దీన్ని ఆలోచించాల్సిన అవసరం ఉంది. ప్రెస్ అకాడమీలు, మీడియా అకాడమీలు, మీడియా మిత్రులు,